హాయ్ హలో నమస్తే. నేను మీ ప్రియ రమేష్. వెల్కమ్ టు మై ఛానల్ తాన్సిడని కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదేనండి మటన్లో పాయ అనమాట. దీన్ని ఎలా తయారు చేయాలో ముందుగా క్లీనింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. దీనిలో ముందుగా అయితే పాయ అయితే ఆల్రెడీ క్లీన్ చేయించి షాప్ దగ్గర తీసుకొచ్చారు. దీనిలోకి ఉప్పు పసుపు వేసేసి మంచిగా ముక్కలు మొత్తానికి గట్టిగా పట్టించేసి వాటిపై వచ్చే లైట్గా హెయిర్ అనేది ఉంటుందన్నమాట. ఆ హెయిర్ కూడా అలాగే దీనిలో ఉన్నది అంటే నీచు స్మెల్ కానీ మొత్తం పోయేలాగా దీన్ని పసుపు ఉప్పు వేసి మంచిగా గట్టిగా కడిగేసుకోవాలి. ఇక్కడ వాటర్ వేసేసుకొని ఒక 2-3 టైమ్స్ మంచిగా కడుక్కోవాలి. దీనిలోకి మీ దగ్గర ఉంటే వెనిగర్ కానీ నిమ్మకాయ కానీ వేసుకొని మంచిగా మొత్తం శుభ్రంగా కడిగేసుకొని పక్క పెట్టేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది కర్రీ ప్రాసెస్ చూద్దాము. ముందుగా అయితే పొయ్యి వెలిగించేసుకొని దానిపై కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి. ఇవి లేతవన్నమాట. లేతవి కాబట్టి నేను ముందుగానే బాయిల్ చేయలేదు. కర్రీలోనే నేను బాయిల్ చేసేద్దాం అనేది ఇక్కడ నేను వీటిని సపరేట్గా అయితే బాయిల్ ఏం చేయలేదు. ఇంక ఇక్కడ ప్యాన్ అయితే పెట్టేసుకున్నాం అనమాట. కుక్కర్ పెట్టేసుకున్నాక కుక్కర్ కొంచెం వేడవగానే దీనిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అయితే వేస్తున్నాం అనమాట. దీంట్లో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఇంకా కొంచెం ఆయిల్ కాగేలోపు మనం ఈ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు మిరియాలు బిర్యానీ ఆకు అనమాట. నేను మిరియాలు ఒక 10 తీసుకున్నాను, లవంగాలు 4, యాలకులు 3, దాల్చిన చెక్క 1 ఇంచు తీసుకొని ఉన్నాను. ఇక్కడ ఆయిల్ అనేది ఇప్పుడు వేడైపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం 2 బిర్యానీ ఆకులు అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క 4 లవంగాలు 10 మిరియాలు 3 యాలకులు వీటిని అయితే వేసుకున్నాము. ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉండేలోపు కొంచెం దీనిలోకి మనం జీలకర్ర ఉంటుంది కదండి, జీరా, దాన్ని కూడా అయితే మనం యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే మనం ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక ఇక్కడ మనం దీనిలోకి జీలకర్ర 1 టీ స్పూన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే వేసుకున్నాక ఇవి కొంచెం ఫ్రై అనేది అవ్వనివ్వాలన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి, చిటపట్లాడుతున్నాయి కదండి. మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు నేను 1 మీడియం సైజ్ అయితే తీసుకున్నాను. ఎక్కువగా అయితే ఏం తీసుకోలేదు. 1 మీడియం సైజ్ తీసుకున్నాను. 3 పచ్చిమిర్చి చీలికలను చిన్నగా ముక్కలుగా అయితే తరిగేసుకున్నాను అనమాట. ఇంకా వాటిని కూడా వేసేసుకొని వీటిని మనం ఒక 2-3 సార్లు తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలి. వీటిని మనం ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత అయితే చూస్తున్నాం కదండి. ఇలా ఒక్కసారి అయితే మళ్ళీ తిప్పుకొని కొంచెం మనకి ఉల్లిపాయలు అనేవి మెత్తబడిపోయాయి అన్నమాట. ఉల్లిపాయలు పచ్చిమిర్చి మెత్తబడిపోయాయి. వీటిని మంచిగా మనం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. కొంచెం బ్రౌన్గా అలా వచ్చేసే వరకు మనం ఉంచుకోవాలి. ఇలా మంచిగా మనం కలుపుతూ దగ్గరుండి మంచిగా ఫ్రై అనేది చేసుకోవాలి. లేదంటే మాడిపోతుంది. మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది, బాగుండదు అంతగా. ఇంక ఈలోపు మనం అల్లం వెల్లుల్లి అలాగే జీలకర్ర ధనియాలు అనమాట వీటన్నిటిని కలిపి పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ పేస్ట్ని దీనిలో అయితే 1 టీ స్పూన్ వేసుకుందాము. ఇక్కడ నేను కొంచెమే పట్టేస్తాను కాబట్టి ఉన్న వరకు అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంక ఇలా మొత్తం అయితే దీనిలోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీనిలో ఉన్న పచ్చివాసన అంతా పోయి మంచిగా వేగిపోయి మంచి అరోమా అనేది వస్తుందన్నమాట. అప్పటి వరకు మనం మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఇదంతా చేసుకోవాలండి ప్రాసెస్. అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి చేయడం వల్ల ఏంటంటే త్వరగా ఉడుకుతుంది కానీ దాంట్లో ఉండాల్సిన అరోమా అనేది మనకు రిలీజ్ అవ్వదన్నమాట. ఇంకొంచెం పచ్చివాసన పోయాక దీనిలోకి 1.5 టీ స్పూన్ కారం అయితే వేసుకోవాలి.
చాలా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందన్నమాట అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగగానే చాలా మంచి అరోమా వస్తూ ఉంటుంది. చాలా బాగుంటుందన్నమాట ఆ స్మెల్ అయితే. మనం ఇక్కడ 1.5 టీ స్పూన్ కారం అనేది అయితే ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. మీ స్పైసీకి తగ్గట్టు మీరు కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. మా స్పైసీకి తగ్గట్టు మేము కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను ఆల్రెడీ చిల్లీ వేసాను. అలాగే మనం మసాలా దినుసులు వేసాం కదండి, కాబట్టి చూసుకొని అయితే ఇక్కడ మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీ స్పైసీకి మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టు మీరు కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం పసుపు వేసి వాటిని పాయాని కాళ్ళ ముక్కల్ని కడిగేస్తాం కాబట్టి ఇక్కడ మనం పసుపు అనేది మళ్ళీ ఒకసారి చూసుకొని వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసినా కూడా కూర అనేది చేదు వస్తుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. మరి ఎక్కువగా వేసుకోవద్దు. ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే మీ రుచికి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం ఆల్రెడీ సాల్ట్ అలాగే పసుపు అనేది మనం ముక్కలు కడిగేటప్పుడు వేసాం కాబట్టి ముక్కకు పట్టే అవకాశం ఉంది. చూసుకొని కొంచెం తగ్గించి వేసుకోండి. లాస్ట్లో మళ్ళీ ఒకసారి చూసుకొని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ధనియాలు, జీలకర్ర, బిర్యానీ దినుసులన్నీ కలిపేసి పై మసాలా పేస్ట్ అంటే మనం పౌడర్లా చేసేస్తామన్నమాట. పై మసాలా అంటాము, లేదా గరం మసాలాని కూడా అంటామన్నమాట. దాన్ని కూడా ఒక టీ స్పూన్ అంటే మీరు తినే స్పైసీకి తగ్గట్లుగానే మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక టీ స్పూన్ కంటే తక్కువ అనమాట, ఒక ముప్పావు టీ స్పూన్ ఇక్కడ గరం మసాలాని యాడ్ చేశాను. ఇలా యాడ్ చేశాక వీటన్నిటిని కూడా మంచిగా కలిపేసుకోవాలి. మొత్తం లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. అప్పుడే దీనిలో ఉండే మంచిగా లోపల నుంచి మాయిశ్చరైజర్ అంతా కూడా మంచిగా అంటే బాయిల్ అయిపోతుంది. మంచి అరోమా అనేది మనకు వస్తూ ఉంటుంది. కూర టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇలా మనం మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మంచిగా మగ్గించుకోవాలి. చూసేయండి ఇక్కడ మొత్తం మంచిగా అయితే మగ్గిపోయింది. అంటే మనకి ఎటువంటి పచ్చి స్మెల్ అనేది రావట్లేదు అనమాట. కారం ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిపోయాక ఒక 2 మీడియం సైజ్ టమాటాలు సన్నగా ముక్కలు తరిగేసుకున్నాను. వీటిని కూడా వేసుకొని మెత్తగా ఉడికే వరకు మనం ఉడికించుకోవాలి. మొత్తం మెత్తగా మగ్గిపోవాలన్నమాట. మంచిగా మగ్గే వరకు 1-2 సార్లు కిందికి మీదికి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు పడుతుంది. మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఈ వేడి ఆవిరికి లోపల నుంచి వచ్చే పొగకి మంచిగా ఇవి మొత్తం మగ్గిపోతుంది. చూస్తారు కదండి, ఇలా మగ్గిపోయాక అడుగు అనేది అంటకుండా ఒక టీ గ్లాస్ వాటర్ అనేది హాట్ వాటర్ అనమాట ఇవి, వీటిని అయితే యాడ్ చేస్తున్నాం. హాట్ వాటర్ మనం యాడ్ చేయడం వల్ల ఏంటంటే కూర చప్పదనం అనేది రాదు. చల్లటి వాటర్ వేయడం వల్ల ఏంటంటే ఆల్రెడీ ఇది మంచి వేడి మీద ఉంటుంది కదా, ఇది మళ్ళీ వేడి ఆరిపోవటం వల్ల ఏంటంటే చప్పదనం అనేది వస్తుంది. ఇలా రాకుండా ఉండాలంటే కొంచెం బాయిల్డ్ వాటర్ వేసుకోవడం మంచిదన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక 15 మినిట్స్ పాటు అయితే నేను మంచిగా ఇదంతా కుక్ అయిపోయి మసాలా అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టే వరకు బాగా కలిపేసుకొని మగ్గించేసుకుంటున్నాను. 15 మినిట్స్ అయిపోయింది. చూస్తారు కదండి, మంచిగా మగ్గిపోయి మొత్తం దగ్గరగా గ్రేవీగా వచ్చేసిందనమాట. ఇంక ఇలా ఇప్పుడు గ్రేవీగా వచ్చాక మనం ముందుగా అంటే శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పాయ ఉంది కదండి, ఈ పాయాలను అయితే మనం ఈ గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు పసుపు పెట్టి కడిగాం కాబట్టి మనకి ఉప్పు అనేది ముక్కకు పట్టేసి ఉంటుంది. కాబట్టి ఉప్పు అనేది కొంచెమే వేసాను. మళ్ళీ లాస్ట్లో ఒకసారి చూసి చెక్ చేసుకుందాం అనేసి కొంచెం అనేది అయితే ఇక్కడ యాడ్ చేశాను. ఇంక ఇలా మనం క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్న పాయ ముక్కల్ని కూడా దీనిలో వేసేసుకొని
వీటిని మంచిగా కలుపుకోవాలి. నేను క్లీన్ చేసేసుకొని కూడా ఒక 1 అవర్ వాటర్‌లో వాటర్ అలాగే కొంచెం పసుపు, సాల్ట్ వేసి వాటర్‌లో ఒక 1 అవర్ పాటు వీటినైతే నానబెట్టాననమాట. ఎందుకంటే ఇంకా త్వరగా కొంచెం బాయిల్ అవుతుంది. ఆల్రెడీ ఇవి లేతవి అనమాట. ముదురవైతే కావు కాబట్టి మనకి 5 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. అలా అనేసి నేను ఒక 1 అవర్ పాటు మాత్రం నార్మల్‌గా సాల్ట్ అలాగే పసుపు వేసి వాటర్‌లో అయితే కొద్దిసేపు వీటిని సోక్ చేసుకున్నాను. అదేనండి నానపెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇలా ముక్కలన్నీ మంచిగా వేసేసుకున్నాక వీటిని కిందకి పైకి ఒక్కసారి అయితే మంచిగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్నాక ఇవి కొంచెం ఉడుకుతూ ఉంటాయన్నమాట, బాయిల్ అవుతూ ఉంటాయి. ఈలోపు మనం దీనిలోకి సాల్ట్ ఎలా ఉంది, తగ్గిందా లేదా చూసుకోవాలి. ఈ టైంలోనే మనం కారం కానీ సాల్ట్ కానీ మసాలా కానీ ఏం కావాలన్నా ఈ టైంలో చూసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పులుసుగా చేస్తున్నాను కాబట్టి కొంచెం సూప్లా ఉండటం కోసం 2 గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసేసాను. మీకు కొంచెం థిక్ గ్రేవీ కావాలి అనుకుంటే 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేయండి. అది మీకు తినే కన్సిస్టెన్సీ మీ ఇష్ట ప్రకారం అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మేము సూప్లా చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ అనేది అయితే ఇక్కడ నేను యాడ్ చేసేసాను. ఎందుకంటే మనకి ఇవి పాయ కూడా కొంచెం ఉడకాలి కాబట్టి మనకు ఆ కన్సిస్టెన్సీకి దగ్గరగా ఉండేలాగా మనం చూసి వాటర్ అనేది యాడ్ చేయాలి. అది కూడా హాట్ వాటర్ యాడ్ చేయటం వల్ల ఏంటంటే కూర చప్పదనం అనేది రాదు. నార్మల్ వాటర్ యాడ్ చేయటం వల్ల ఏంటంటే దానికి దీనికి బ్యాలెన్స్ అనేది ఉండదు కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ మొత్తం హీట్ రావాలి కాబట్టి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల చప్పదనం వస్తుంది. ఇంక ఈలోపు అది బాయిల్ అవుతూ ఉంటుంది. ఈలోపు నేను ఇక్కడ కొత్తిమీర సన్నగా అయితే తరిగేసాను. ఇంకా సాల్ట్ అలాగే మనం మసాలా చూసేసుకొని వేసుకోవాలన్నమాట. కారం కానీ సాల్ట్ కానీ మసాలా మనం ఈ టైంలో చూసుకొని వేసుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. నాకు కొంచెం సాల్ట్ అనేది తగ్గిపోయిందనమాట. కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ లాస్ట్లో కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం తర్వాత కుక్కర్ మూత పెట్టేస్తాం. లిడ్ పెట్టేసాక మనకి 5 విజిల్స్ వచ్చే వరకు మనం మళ్ళీ ఓపెన్ చేయమన్నమాట. కాబట్టి అన్నీ ఏం వేసుకోవాలో అన్నీ ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ నేను కొత్తిమీర అనేది కూడా యాడ్ చేసేసి కొంచెం లైట్గా అలా కలిపేసుకున్నాను. మనకి తగ్గిన సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక్కసారి ఈ టైంలోనే మనం సాల్ట్, కారం, మసాలా టేస్ట్ అనేది చూసుకోవాలి. ఇంక ఇలా చూసేసుకొని నాకు కారం కొంచెం సాల్ట్ తగ్గింది, సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. ఇంకా కుక్కర్కి మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా మూత పెట్టేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. అప్పుడే ముక్క అనేది మంచిగా ముడుకుతుందండి. అంతే ఫ్రెండ్స్, ఇంకా 5 విజిల్స్ వచ్చాక దాంట్లో ప్రెషర్ అంతా పోయాక ఇంకా మనం లిడ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా మనకి గుమగుమలాడుతూ ఇంకా మటన్ పాయ కర్రీ అనేది అయితే రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో చాలా కాల్షియం, విటమిన్స్ అనేవి కూడా చాలా బాగా ఉంటాయి. ఇప్పటివరకు ఎవరైనా తినకుండా ఉంటే ఖచ్చితంగా తినండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే, వీడియోస్ చూస్తూ ఉన్నా ప్లీజ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి.
చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుందన్నమాట. జలుబు, దగ్గు, జ్వరం అట్లాంటివి ఏమున్నా సరే ఇలా సూప్ చేసుకొని మంచిగా తింటే మాత్రం మనకు జలుబు తగ్గుతుంది. మిరియాలు వేసుకొని అయితే ఖచ్చితంగా ఇది చేయండి కర్రీ. అదిరిపోతుంది. చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. యమ్మీగా ఉంటుంది. మరి మీలో ఎంతమందికి మటన్ పాయ కర్రీ అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో అయితే చూసేస్తారు కదా, ఎంత బాగుందో కదా కర్రీ. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ అయితే మీ ముందుకు వస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటున్నారా? అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానిలో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. వెంటనే నా వీడియోస్ చూడొచ్చు. ప్రతి ఒక్కరు వీడియో చూడండి, అలాగే సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.